మొత్తం గంజా అమ్మే వాళ్ళు ఉన్నారు. అంటే బాధాకరమైన విషయం ఏంటంటే లేడీస్ గ్యాంగ్ మొత్తం అన్న ఆమె పేరు నేను చెప్పొచ్చో లేదో రీసెంట్గా పేపర్లో కూడా బాగా హల్చల్ అయింది ఆమె పేరు. ఓకే. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం గంజాయి బిజినెస్ చేస్తారట. ఓకే. వాళ్ళు దొరికేటప్పుడు ₹1,00,00,000 క్యాష్తో దొరికిరు. వాళ్ళ మదరు, డాటరు, అత్త, కూతురు, చిన్న బేబీని కూడా తీసుకొచ్చారు వాళ్ళతో పాటు జైలుకి. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఎలా చేస్తారు. ఇప్పుడు తల్లితో పాటు అమ్మాయి పాలు తాగుతుంది కదా అన్న, అట్లా చిన్న పాప నుంచి మొదలు పెట్టుకుంటే ఆమె 3 generations జైల్లోనే ఉన్నారు. ఓకే. వాళ్ళు దర్జాగా ఉన్నారు. ఏంటంటే మాకు కామన్ ఇది అంటే చేసేది గంజాయి వ్యాపారము. మహిళలు అయ్యుండి అంటే సమాజంలో గంజాయి ఎఫెక్ట్ ఎంత పడుతుంది, ఎంతో మంది నష్టపోతురు. అట్లాంటిది వాళ్ళు దాన్ని ఒక బిజినెస్గా ఎంచుకొని వాళ్ళ కోట్ల దందా అంటే ఎట్లానో అనిపించింది. ఓకే. సో అంటే ఈ పిల్లలు అంటే ఎవరో పిల్లలు లవ్ మ్యాటర్లో ఉండి ఏదో అయ్యి తల్లులను తీసుకుని రావడం జరిగింది కదా, అంటే పిల్లలు దొరకకుండా తల్లులు వచ్చిరా? అంటే వాళ్ళు మైనర్లని మ్యారేజ్ చేసుకోవడం అన్న. ఓకే. మైనర్ అమ్మాయి వీళ్ళ ఇంటికి రావడం అనుకోకుండా. ఇక తల్లిదండ్రుల ఊర్లో అవగాహన ఉండదు కదా, తెలియదు. ఇంకోటి కొడుకులు కూడా వినిపించుకోరు కదా, ఏమన్నా అంటే వీళ్ళు ఏం చేసుకుంటారు అనే భయం తల్లిదండ్రులకు ఉంటది. వాళ్ళు తెలిసిదే లేక యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత పేరెంట్స్ వచ్చి అందరి మీద కేసులు పెట్టడం, తీసుకొచ్చి లోపడేయడం. ఓకే. అసలు ఫుడ్ ఎట్లా తిన్నావు? ఫుడ్ బాగుండదంట కదా మరి అన్న. ఇలా గవర్నమెంట్ హాస్టల్ ఫుడ్తో కంపేర్ చేస్తే జైలు ఫుడ్ చాలా బెటర్ అన్న తెలంగాణ రాష్ట్రంలో. అవునా? అవునన్న, పక్కా చెప్పగలుగుతా. అంటే నేను కూడా గవర్నమెంట్ స్టిల్ ఇప్పటికీ గవర్నమెంట్ హాస్టల్లోనే ఉంటా. ఆ మెనూ కంటే ఈ మెనూ చాలా బెస్ట్.